హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నా, మీరు కూడా మంచిగా ఉన్నారనేసి అనుకుంటున్నా. సో చాలా రోజుల తర్వాత మన ఛానల్లో వ్లాగ్ వస్తుందన్నమాట. తినొచ్చేసి నా జూనియర్ సానియా. సో నేను సానియా ఎడిపోతున్నామా తెలుసా, చూడండి మీరే. దొంగలరా మీరు వదిలేసి వచ్చేసిండ్రు. సో వీళ్ళు వచ్చేసి మా జూనియర్స్ అనమాట. యాక్చువల్లీ మేము అందరం కలిసి రావాలి, కానీ నన్ను సానియాని వదిలేసి వీళ్ళు ముందే వచ్చేసినారు. ఇంకా వీడొచ్చేసి జయదేవ్ 1/5, ఇంకా రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంది ఉమా నా క్లాస్మేట్. ఇంకా వాడొచ్చేసి కూడా 1/5. సో వీళ్ళందరూ మా జూనియర్స్. యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేషన్స్లో మేము చాలా వర్క్ చేసి అలసిపోయినాము. నిజం చెప్పాలంటే మా జూనియర్స్ చాలా హెల్ప్ చేసిండ్రు. సో అందరం అట్లా రిలాక్స్ అవుదామని బయటికి వెళ్ళినాము. ఇంకా క్యాబ్ బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోయినాము. సో మా జూనియర్స్ ఇంకా చాలామంది రావాలి, కానీ లాస్ట్ మూమెంట్లో హ్యాండ్ ఇచ్చినారు. సండే కదా, సో అందరూ లేట్ లేవడము, ఫ్యామిలీతో ఉండడం అట్లా రాలేకపోయినారు. ఇంకా ఉమా అయితే ఇది చాలా బాగుంది, రాష్ట్రపతి నిలయము, పోదాము చూద్దాము అని అన్నది. సో లాస్ట్ డే కాబట్టి ఇంకా మిస్ చేసుకోకుండా వచ్చినాము చూడనీకే. యాక్చువల్లీ రాష్ట్రపతి నిలయం అనేది ఇయర్లీ వన్స్ మాత్రమే పెడతాడు, దట్టు 4 to 5 days పెడతారనమాట. హలో గైస్, మై న్యూ వ్లాగ్. ప్లీజ్ టు ఛానల్ మై సక్రపారా तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. రాగు రైట్ కి వెళ్తే మ్యూజియం ఉంటది, అక్కడ ఒక కార్ ఉంటది, ఒక రిక్షా ఉంటది. ఆ రిక్షాలను ఇంటికో ముర్ము స్టాచ్యూ కూడా ఉంటది. ముర్ము స్టాచ్యూ ఎందుకు స్టాచ్యూ మా ఉప్మా ఆల్రెడీ ఒకసారి వచ్చింది అనమాట, అందుకే మా అందరికి తను గైడ్ చేస్తుంది ఏడా ఏముంటదని. అట్లీస్ట్ మనది కార్ యాక్చువల్లీ మేమే యాక్చువల్లీ కొన్ని ఇక్కడ పెట్టినాము. నాది మా డాడీ కొనిపించాడు కార్. సరే అక్కడ సో నాకైతే పర్సనల్గా ఈ నాలెడ్జ్ గ్యాలరీ అయితే చాలా నచ్చింది. ఎందుకు అని అంటే ఇక్కడ స్పెసిఫికల్లీ మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది, ఇండిపెండెన్స్ రానికి ఏమేం చేసిండ్రు, ఎన్ని బోర్డ్ మీటింగ్స్ పెట్టినారు, అండ్ హూ ఆర్ ద మెంబర్స్ ప్రెజెంటెడ్ ఇన్ ద బోర్డ్ మీటింగ్స్, ప్రతి ఒక్కటి డీటెయిల్గా అక్కడ ఫొటోస్ త్రూగా మాకు ఎక్స్ప్లెనేషన్స్ దొరికినాయి. అండ్ ప్రతిదీ రిటర్న్లో ఉంది, అండ్ లైక్ డాక్యుమెంట్స్ కానీ అవన్నీ రిటర్న్లో మంచిగా పెట్టినారు. ఇట్ వాజ్ వెరీ ఇన్ఫర్మేటివ్. అదే కాకుండా అప్పట్లో మనకి ఎట్లా యూనో మూమెంట్స్ చేయడం కానీ ఫైట్ చేయడం ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఫోటేజెస్ పెట్టారు. ఇట్ వాజ్ వెరీ గుడ్. అండ్ ఇంకొకటి మన ప్రియాంబుల్ ఎప్పుడు వచ్చింది, దాన్ని ఎవరు రాసిండ్రు, అండ్ ఎంతమంది మెంబర్స్ ఉండే అందులో, ఇంకా దాన్ని ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేసిండ్రు, ఎన్ని డేస్ పట్టింది దాన్ని రాయనికి, ప్రతి ఒక్కటి మంచిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. అండ్ మన ప్రియాంబుల్ బుక్ కూడా పెట్టిండ్రు, అది చాలా బాగుంది పర్సనల్గా. అండ్ మా లా స్టూడెంట్స్కి అయితే మాకు చాలా ఇన్ఫర్మేషన్ దొరికింది దాంట్లోగా. మాకనే కాదు వేరే గ్రూప్ వాళ్ళకి కూడా ఇట్ ఈస్ వెరీ ఇన్ఫర్మేటివ్. ఇట్లాంటి నాలెడ్జ్ గ్రాప్ చేసుకోవడం ఈజ్ లైక్ ఒక లక్ అనే చెప్తాను నేనైతే. చాలా నచ్చింది నాకైతే. సో ఇవి వచ్చేసి ఏంటంటే గిన్నెలు, గిలాసులు, బగోనాలు, ఆ జమానాలో యూజ్ చేసినవన్నీ షో పీస్ లెక్క పెట్టినారు. ఇంక ఇది వచ్చేసి అయితే సినిమాది, మీకు అందరికి తెలుసు. ఇంకా ఇది వచ్చేసి ప్లే ఏరియా. సో జూనియర్స్తో ఇట్లా బయటికి రావడం ఇదే ఫస్ట్ టైం. మేమైతే ఎవరికి తెలియదు. జస్ట్ కాన్స్టిట్యూషన్ డే రోజు 5 days మేము కలిసి వర్క్ చేసినాము, అంతే. చాలా క్లోజ్ అయిపోయినారు, లైక్ ఒక బాండ్ పెరిగిపోయింది. అక్క ఎందుకంటే స్టోరేజ్ వేస్ట్ అవుతుంది అక్క. ఏమైతుంది అక్క? స్టోరేజ్ వేస్ట్ అవుతుంది. ఏమైతుంది? సో ఇది వచ్చేసి అయితే రాజస్థానీ స్టైల్ అనమాట. అంటే వాళ్ళు కట్టెల మీద నించొని డ్యాన్స్ చేయడం, నడవడం అట్లాంటివి చేస్తున్నారు. ఇట్ ఈజ్ ఎ టాలెంట్. ఈ ఆట అయితే నాకు చాలా నచ్చింది, ఎంత బాగుంది. అడిగిన ప్రైజ్ కానీ గుండె పేలిపోయింది. ఒక చిన్న ఫ్రేమే 30,000 అంట. ఇంకా ఇది వచ్చేసి మన వీవింగ్ ప్యాటర్న్ పెట్టిండ్రు.
అండ్ దీస్ ఆర్ ఆల్సో సో క్యూట్. ఎంత బాగున్నాయి తెలుసు అక్కడ ప్రతి ఒక్క ట్రెడిషనల్ ఆర్ట్ నాకైతే చాలా నచ్చినాయి. ప్రతిదీ ఫొటోస్ తీసుకున్నా ఖచ్చితంగా ట్రై చేయాలని చెప్పి. ఇంకా ఇది వచ్చేసి మన కొబ్బరి చిప్పలతోటి అట్లా చేసినారు, అంటే బ్యాంగిల్ టైప్ బౌల్స్ అట్లా. ఇది మన వూల్ తోటి అల్లినారు. ఇట్ వాస్ గుడ్. అండ్ ఇవి అయితే నాకు పర్సనల్గా చాలా నచ్చినాయి. అంటే మనం చిన్నప్పుడు ఆడుకుంటాం కదా పావులు, గిన్నెలు అట్లాంటివి పావులు, అవి ఎంత క్యూట్ ఉన్నాయి కదా. యాక్చువల్లీ రాష్ట్రపతి నిలయంలో ఏంటంటే డిఫరెంట్ స్టేట్స్ని రిప్రజెంట్ చేసిండ్రు అనమాట. అంటే వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రెడిషన్ మంచిగా రిప్రజెంట్ చేసిండ్రు. సో దిస్ స్టాల్ బిలాంగ్స్ టు మీ అనమాట. అంటే ఆర్ట్కి సంబంధించింది. ఇక్కడ డిఫరెంట్ ఆర్ట్స్ ఉన్నాయి. అసలు నాకే తెలియదు అన్నిగానం ఉంటాయి కానీ ఎంత బాగున్నాయో. ఖచ్చితంగా నేనైతే ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ హ్యాండ్ మేడ్ శారీస్ అయితే చెప్పలేను, అంత బాగున్నాయి. కానీ కాస్ట్ కూడా అంతే ఘోరంగా ఉంది. కొందాం అనుకుంటే అసలు కొనేటట్టే లేవాడా, అంత ఉన్నాయి రేట్లు. ఇంకా ఈ ఎగ్జిబిషన్లో ఏంటంటే గుజరాత్, రాజస్థాన్, గోవా, కలకత్తా, సో అట్లాంటివి అన్ని డిఫరెంట్ స్టేట్స్ని వాళ్ళ కల్చర్స్ని రిప్రజెంట్ చేసిండ్రు. Hi guys, welcome back to our YouTube channel. So we came to Rashtrapati Bhavan with our seniors and juniors. I am junior. I am all senior. She's junior. Junior. 1/5. Bye. సో ఇది వచ్చేసి ఏంది అని అంటే మన పాత జమానాల వాటర్ని ఎట్లా తీస్తుండే లోపటి నుంచి, అంటే భూమిలోకి నుంచి బయటికి ఎట్లా తీస్తుండే, అవన్నీ ఒక ఫార్మాట్లో ప్రతిదీ రిప్రజెంట్ చేసిండ్రు. లైక్ బాగుంది. అంటే ఆ ట్రెడిషన్ కూడా బాగుంది. అంటే దాన్ని డెమో లెక్క కూడా చూపిస్తున్నారు షో వేసి. ఇట్ వాస్ గుడ్. తగిలించుకో. సో ఇది వచ్చేసి మన ట్రెడిషనల్ ఆర్ట్, అది అందరికీ తెలుసు. వాల్స్ మీద ప్రతి ఒక్కటి ఎట్లా చేస్తుండే, అప్పుడు పాత జమానాల పనులు ఎట్లా చేస్తుండే, ఇంకా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుండే, వాళ్ళు ఎట్లా బతుకుతుండే అన్నీ మంచిగా చూపించినారు పెయింటింగ్స్ త్రూగా. ఇంకా మా వాళ్ళకైతే ఫోటోలు వీడియోల పిచ్ అయితే చాలా ఉంది. కెమెరా ఓపెన్ చేస్తే చాలు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంటారు, ఫొటోస్ దిగుతారు, వీడియోస్ ఇస్తారు. దాంట్లోనే మా సగం టైం అయితే పోయింది. ఇంకా ఈ ఆర్ట్ని అయితే మధుబాని ఆర్ట్ అని అంటారు. ఇట్ ఈజ్ అ ట్రెడిషనల్ ఆర్ట్. ఆ కాలం నుంచి అయితే వస్తుంది. ఆల్మోస్ట్ మన రాజులు పాలించిన కాలం నుంచి ఈ ఆర్ట్ అనేది వస్తుంది. మార్నింగ్ వచ్చినప్పుడు అయితే అసలు ఇంత జనం లేరు. ఇక 4 అవుతుంది పోదాం అనే వరకు జనం ఎక్కువైపోయినారు. ఆ జనాన్ని చూసి దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. ఇక అట్లా బయటికి అయితే వచ్చేసినాం మేము. ఇక పోతున్నాం, టైర్డ్ అయిపోయినాం యాక్చువల్లీ. ఫుల్ కాళ్ళు నొప్పి, అంటే అన్నీ నడుచుకుంటా అన్నీ చూసి సో చాలా అలసిపోయినాం మేము. బాయ్. మళ్ళీ ఇంకొక దాంట్లో కలుద్దాము ఉమా మీద ప్రాంక్ చేసి. ఇక మేమైతే మెట్రో స్టేషన్కి వచ్చినాము. ఉమా అయితే ఇంకొక అమ్మాయి సికింద్రాబాద్ సైడే ఉంటారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ అటు నుంచి అటు వెళ్ళిపోయినారు. మేము అమీర్పేట పోవాలి కాబట్టి మెట్రోకి వచ్చినాము. ఇంకా చెప్పలేను, ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఎంత అంటే అసలు ఎక్స్ప్రెస్ చేయలేను. జనరల్గా సీనియర్స్ జూనియర్స్ అంటే ఒక కమాండ్ ఉంటుంది, సరిగ్గా ఉండరు. సో మేము అట్లా కాదు, చాలా ఫ్రెండ్లీ అయిపోయినాం మేము. ఎట్లా అంటే వాళ్ళు మమ్మల్ని సొంత సిస్టర్స్ లెక్క ట్రీట్ చేయడం, మేము వాళ్ళని సొంత సిస్టర్స్ అండ్ బ్రదర్స్ లెక్క ట్రీట్ చేయడం, ఒక కంఫర్ట్ జోన్ అనేది ఫామ్ అయిపోయింది మాకు. ఇంకా చాలామంది ఉండే, వాళ్ళు కూడా వచ్చుంటే మస్తు ఎంజాయ్ చేస్తుండే. బట్ పోనీలే, కానీ ఇట్ ఈస్ అ బెస్ట్ మెమొరీ ఫర్ అస్. ఉంటాం అలా, బాయ్.